12 వార్డులు విలేజ్లో ఉంటే 8 వార్డులు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటికి టీడీపీ మెజార్టీ 272 ఓట్లు లీడ్లో ఉన్నాము. తదుపరి వెంటనే పంచాయతీ సంబంధించి ఓట్లు కౌంటింగ్ స్టార్ట్ అయ్యాయి. కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 123 ఓట్లు ఆధిక్యంలో ఉన్నాం. లాస్ట్ రౌండ్ ఓట్లు కౌంటింగ్ స్టార్ట్ అవగానే పవర్ కట్ అయిందండి. 5 నిమిషాలు పవర్ వచ్చిన తర్వాత ఇక మమ్మల్ని నోరు ఎత్తలేకుండా పూర్తిగా మమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారండి. మన లోపల ఉన్న ఏజెంట్లు మేము వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుని టైట్ తీసుకొచ్చేసారు. ఇంకా ఒక ఓటుతోటి వైసీపీ గెలిచింది అని చెప్పి అంటే అలా అనుకుండా 1474 టీడీపీ 1475 వైసీపీ అని చెప్పారు. 119 ఓట్లు పక్కన పెట్టారు. 2000 ఈ 119 2000 ఎందుకు ఉన్నాయండి? ముందు చెప్పిన తర్వాతనే చేయాలి కదా అంటే ఐదీయం మీరు కూర్చోండి లేదంటే బయట వేపిస్తాం, తొందాం కొడుతాం కరుస్తాం. ఇదే భాషలో మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాత్రి 1 గంట వరకు మమ్మల్ని కనీసం పాస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాటర్ కూడా ఇవ్వలేదండి. నోర్లు పిడిసెట్టిపోయి మాట రావట్లేదు బయటకు. మాకు ఏదైనా మాట్లాడాలన్నా సరే అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనమాట. ఆ తర్వాత ఈ విషయం కొంత బయటికి తెలిసి రోడ్డు మీద దరిదాపు పార్టీ నుంచి సంబంధించి 500-600 మంది రోడ్డు మీద ధర్నా చేస్తా ఉంటే సుమారు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ కి సంబంధించిన పోలీసు మొత్తం కూడా మా విలేజ్ కి రావడం జరిగింది. సుమారు 150 నుంచి 200 మంది పోలీసులు వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా కొడతాం రోడ్డు మీద ఉంటే చెప్పి ఈ ఆడవాళ్ళందరినీ బెదిరించి మేము లోపల మమ్మల్ని అక్కడ ఆపి తర్వాత మాలో ఒక 5-6 మందిని వాళ్ళ పోలీసుగా ఎక్కించుకొని అంటే మెయిన్ ఉండే వాళ్ళందరినీ పోలీసుగా తీసుకొని వచ్చి వాళ్ళ సెల్లు తీసుకొని ఒక మూల పక్కన కూర్చోబెట్టేశారు. వాళ్ళని కూడా ఇది కౌంటింగ్ ఏజెంట్లు కాకుండా మాలో మెయిన్ గా ఉండేటువంటి 5-6 మందిని కూడా తీసుకెళ్లి వాళ్ళ సెల్లు తీసుకొని పక్కన కూర్చోబెట్టేశారు. ఇక మాకు మాట్లాడే ఏ విధమైన అవకాశం లేకుండా చేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే డిక్లరేషన్ ఫామ్ ఇచ్చుకున్న తర్వాత మమ్మల్ని బయటికి పంపించారు. వార్డు కౌంటింగ్ అయిపోయిన తర్వాత సార్ మీరు రెస్ట్ తీసుకుంటారని చెప్పి రెస్టారెంట్ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి తలుపులు వేసి తర్వాత ప్రెసిడెంట్ కౌంట్ చేయక ముందు అరగంట సేపు గ్యాప్ తీసుకున్నాం సార్. ఆ గ్యాప్లో వాళ్ళు మా ఓట్లు చెల్లకుండా కొన్ని చేసి తర్వాత మమ్మల్ని నమ్మకం లోపలికి పిలిచి కౌంట్ చేశారు సార్. కౌంట్ చేసి ఈ సెలవు 117 ఓట్లు నాకు పక్కన పడేసి చివరికి 1 ఓటు గెలిచారని డిక్లేర్ చేసుకున్నారు సార్. అరగంట గ్యాప్లో పోలీసులు ఏమో ఏం సార్ అన్యాయమో రిపోర్ట్ ఇవ్వండి సార్ అంటే రిపోర్ట్ ఇచ్చారు కానీ 117 ఓట్లు మాత్రం మాకు చూపించలేదు సార్. మీరు చాలా సార్లు మధ్యలో ఆడవాళ్ళు ధర్నా చేశారు. ఆయన కూడా వాళ్ళు అసలు 6 రోజు చెప్పిన ఫైన్లో 117 ఓట్లు మీరు చూపించమన్నారు. 6 గంటల మాత్రం చల్లకుండా వాళ్ళు 2వ గుర్తుపైన ఓట్లు ఇచ్చి 117 ఓట్లు చల్లకుండా ఉపయోగించారు సార్. మా ఓట్లు నష్టమైన గుర్తుపైన వాటి ఓట్లు మొత్తాన్ని. ఇప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి రాష్ట్రం అంతా కూడా మనం ఒకసారి చూస్తే మీ దగ్గర కెమెరాలు పెట్టారా? ఉంటాయి సార్. సీసీ కెమెరా పెట్టారు. అందులో ఎన్ని సమాచార సత్రంలో పెట్టాము. ఎండిఓ గారికి కూడా నేను కాగితం పెట్టించాను. తర్వాత ఎలక్షన్ మీద కూడా కోర్టుకు వెళ్ళారు సార్. ఆల్రెడీ కోర్టు వచ్చి కూడా వేసేసి రెండోది ఏంటంటే మెయిన్ గా మీరు కంప్లైంట్ పెట్టారా? తీసుకున్నారు పోలీస్ కంప్లైంట్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ ఇవ్వలేకపోయారా? అదే ఎక్కడైతే మనం సరే అదొక యాంగిల్ మనం అన్ని ప్రయత్నాలు చేసాం. మొన్నే ఎలక్షన్ కమిషనర్ కూడా సరిగ్గా చేయలేదు అంటే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఒక ఆర్డర్ తీసుకొచ్చాం. మొదటి ఆర్డర్ బలవంతపు విధానం అసలు ఏకగ్రీవాలు అవుతున్నాయి, ఇది తప్పు, దీన్ని చేయకూడదు అని వేస్తే వాళ్ళు ఆర్డర్ ఇస్తూ ఎలక్షన్ కమిషన్ మీకు అధికారం ఉన్నాయి, రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది, మీరు అధికార యంత్రాంగం కరెక్ట్గా పనిచేసే విధంగా మీరు అందరికీ ఆదేశాలు ఇచ్చి అందరూ కూడా సక్రమంగా పనిచేయించాలి అని ఒక క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు. అది అయిన తర్వాత ఇదే మాదిరిగా phase 1, phase 2 2 సార్లు
రాత్రి 9 వరకు మనకు మెజారిటీ వస్తాయి. నేను కూడా చూసి 9 గంటలకు అన్ని మెజారిటీ మనకే వచ్చాయి. 9 నుంచి ప్రారంభం అవుతుంది. మీరు చెప్పిన విధానం రాత్రి 9 నుంచి స్టార్ట్ అయ్యి కావాలని డిలే చేయడం, ఏదో ఒక నెపం పెట్టి ఇప్పుడు ఇది ఉంది, 8 మనం గెలిచాం, వార్డులు 240 ఓట్లు మనకు వచ్చాయి, ఏదో ఒక విధంగా రాత్రి అంతా లేట్ చేసి 11, 12 గంటలకు ఇస్తారు. 12 గంటలకు తీసుకుపోయి మీరు ఏదైతే చెప్పారో ఆ టైంలో మిమ్మల్ని బెదిరించడం, పోలీసులు రావడం, ఒత్తిడి పెంచడం. కొంతమంది అదంతా ఎలక్షన్ అంతా మీరు కష్టపడ్డారు, మన 6 రోజులు కష్టపడ్డారు, మన రాత్రులంతా మేలుకొని ఉంటారు, నిన్నంతా టెన్షన్, భోజనం కూడా చేయకుండా ఉంటారు, సాయంత్రానికి అయితే బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు, ఏంటని నీళ్ళు కూడా ఇవ్వరు, లోపల ఉంటాం, బయట రాలేదు. అక్కడ నుంచి వేధించి మీ మనోనిబలాన్ని దెబ్బతీస్తారు. ముందుగా అక్కడ నుంచి దెబ్బతీసి ఒప్పుకో, నీకు రాదు కదా అంటే ఇంకో కేసు పెడతాం ఎందుకు అని చెప్పి అప్పుడు కూడా లేకపోతే ఇంటే వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు, ఇరకపోతే అనౌన్స్ చేస్తున్నారు. నేను ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళా ఒకసారి మనం కోర్టు వేసి సీసీ కెమెరాలు పెట్టండి, వీడియోగ్రఫీ చేయండి, అది ఎవిడెన్స్ ఉంటుందని పెట్టాం. వీళ్ళు నేరాలు చేయడంలో చాలా దుర్మార్గులు కాబట్టి వాళ్ళ బాబాయిని చంపి మీరు చూశారు కదా, ఏం చెప్పాడు, ఎవరు చంపేశారన్న కదా. వాళ్ళ కూతురు అడిగితే ఏం చేస్తారు చేయమంటే నీకు తెలియదే, ఎందుకు గమ్మనుండు, ఇప్పుడు ఏమనుకోగలుగుతారు. మళ్ళీ ఆయన కూతురు వెళ్ళి కోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ కేసుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అలాంటి కరుడు పెట్టిన నేరస్తుడు. ఇప్పుడు దానిపైన ఏం చేశారు, ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్, మీరు కరెంట్ ఆఫ్ చేశారు, అది కూడా నేను చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కరెంట్ ఆఫ్ చేశారని చెప్పాను. జనరేటర్లు పెట్టమన్నారు, అది కూడా పెట్టాను. మీ దగ్గర ఏం చేశారు, వీళ్ళ దగ్గర కూడా పెడతలు ఇదే మరి చేశారు. అదే మరి అక్కడ ఓట్లో గెలిచిన దాన్ని మైనారిటీ చేసి ముందు కరెంట్ ఆఫ్ చేశారు. కరెంట్ ఆఫ్ చేస్తారని ఇంకా కౌంటింగ్ కూడా లేకుండా అనౌన్స్ చేశారు. ఏదైతే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కి కౌంటింగ్ ఆఫీసర్కి ఒక అధికారం ఉంది, ఒకసారి అనౌన్స్ చేసి ఇది చేస్తే మనకి ఎలక్షన్ కేసే. ఇంకా దాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని వందల వేల పంచాయతీలు వీళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు. మీరు చాలా కష్టపడ్డారు, శ్రమపడ్డారు, మెజారిటీ మీకుంది. మళ్ళీ మీరు గ్రామంలో అందరికీ మీకు ఆ సెంటిమెంట్ ఉంటుంది, మేము మెజారిటీ ఉంది, ప్రజలంతా మాతో ఉన్నారు, ఎప్పుడూ ఓడిపోలేదు, అలాంటి గ్రామం ఏంటి, ఇది జరగడం ఏంటని మీకు చాలా బాధ ఉంటుంది. కానీ వీళ్ళకి అలాంటి సెంటిమెంట్ కానీ మన బాధలు కానీ అర్థం చేసుకునే ప్రభుత్వం కాదు ఇది. నేను అందుకనే ఈరోజు కూడా మీ దగ్గర అట్లా చేశారు. ఇప్పుడు కుప్పంలో 20-30 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి మళ్ళీ రాత్రి అంతా అనౌన్స్ చేసుకున్నారు. నేను ఇక్కడి నుంచి మీ అన్ని ఫోన్లు చేస్తూ, అది కూడా ఫోన్లు చేస్తూ, లెటర్స్ అన్నీ పెట్టినా కూడా ఏమీ లెక్క పెట్టుకోకుండా వీళ్ళకేంటంటే ప్రజలంటే భయం లేదు, ప్రజాభిప్రాయం అంటే గౌరవం లేదు, ఏం చేసినా జరిగిపోతుంది, బెదిరిస్తే భయపడిపోతారనే ఉద్దేశం చేస్తున్నారు. ఏదేమైనా మీరు ఒక పని చేయండి, భోంచేసి మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి. మీ 2 కేసులు కూడా మా వాళ్ళు కూడా చెప్తాను, పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆయనకు, ఆయన ఏం చేస్తారో చేయనియండి. ఆ తర్వాత కోర్టు అవన్నీ మనం ఏం చేయాలో చేసి మీ గ్రామానికి న్యాయం జరిగే పరిస్థితి తీసుకొస్తాం. భవిష్యత్తులో అన్ని విధాలు అండగా ఉంటాం. ఈరోజు మనం ప్రజాస్వామ్యం కోసం, మన గ్రామాల కోసం మనం పోరాడితే ఈరోజు మనలందరినీ దెబ్బతీసి, మన మనోభావాలు దెబ్బతీసి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ ప్రజాభిప్రాయాన్ని మొత్తం కూడా రివర్స్ చేశారు వాళ్ళు. అది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా ఇలాంటి సమయంలో మనం వీరోచితంగా పోరాడడం తప్ప మనం భయపడి ఆధారపడితే వచ్చేది కాదు. ఈరోజు మీకు రాజకీయంగా జరిగిన నష్టం కానీ, గ్రామానికి జరిగిన నష్టం కానీ వడ్డీతో సహా మీకు సహాయం చేసే బాధ్యత తిరిగి వాళ్ళ మీద తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏం ఆధారపడద్దండి. ఇప్పుడు నేను కూడా ఆధారపడితే ఇంకా వాళ్ళు ఉన్మాదులు రెచ్చిపోతారు. కానీ తమ్ముడు, రేపు భవిష్యత్తులో నీకు ఇంకా మంచి గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నిన్ను బిల్డప్ చేస్తా, మంచి లీడర్గా తయారు చేస్తా. ఏం భయపడక్కర్లేదు. నువ్వు ప్రజాసేవ కోసం తాపత్రపడ్డావు, నిలబడ్డావు, సర్వశక్తులు ఒడ్డావు, అన్ని విధాలు నష్టపోయావు. నిన్ను గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటాం. ధైర్యంగా ఉంది, నేను చేస్తాను. మనస్థిమితం చేసుకొని
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ఈ రాష్ట్రంలో ఉంటాం కాబట్టి ఉండాలి కాబట్టి కాపాడుకోవడానికి పోరాడమే, వేరే మార్గం లేదు. పాపాలు పండాలి, పండుతాయి. అది ఈ రోజా రేపా చూద్దాం, తప్పకుండా పడతాయి. ఇలాంటివి జరగవు. దానికి మీరందరూ కూడా సహకరించండి. నేను అన్ని విధాలు మీకు అండగా ఉంటామా. థ్యాంక్ యూ.